మన ముఖ్య అతిథి అయినటువంటి రామ్ డొక్క గారు ఈరోజు మన డాలస్ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మన డాలస్కి వచ్చినందుకు గాను మాకు చాలా అదృష్టంగా ఉంది. మీ సోదరులు ఫణి డొక్క కూడా నాకు సుపరిచితులే. డాలస్ వాసులు కూడా చాలా పరిచయం ఉన్నవారు. ఇక్కడ వారి పుస్తకావిష్కరణ కూడా జరిగింది. మిత్రులకు చాలామందికి ఆ విషయం తెలుసు, విదితమే. వారి అంశం ఈరోజు నెల తెలుగు నెలలో వారి అంశం వచ్చి వాడుక భాషలో పద్య రచన. దయచేసి రామ్ డొక్క గారిని వేదిక పైన ఆహ్వానిస్తూ మన సభ్యులైనటువంటి లక్ష్మీ పాలెట్టి గారిని పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి రామ్ డొక్క గారు వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వారి అమ్మగారు నాన్నగారు అయినటువంటి ప్రథమ గురువులు అని వారే చెప్తూ ఉంటారు. వారిని కూడా వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాము. రామ్ డొక్క గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలండి. పురాణేతిహాసములు, ప్రబంధ కావ్యములోని సంస్కృత పద గుంభీతములైన సమాసములు కల తెలుగు పద్యములే కాదు, భావసాంద్రత, భాష మీద పట్టు మరియు సందర్భ శుద్ధి ఉంటే చక్కని తెలుగులో వాడుక భాషలో అటు జానపద మండలికాలను ఇటు ఆధునిక ఆంగ్ల పదములను కూడా చేర్చుకొని అందరికీ అర్థమయ్యేలాగా వ్రాసిన పద్యముల గురించి మనం ఈరోజు ముచ్చటించుకుందాం. చిన్నతనం నుండి తెలుగు భాష సాహిత్యం అంటే ప్రత్యేకమైన అభిమానం. అమ్మగారు ఆడిస్తూ పాడుతూ పలకరిస్తూ నేర్పిన పద్యములు, నాన్నగారి ప్రోత్సాహం వల్ల ఘంటసాల, మాధవపెద్ది వంటి మహామహులు గళాలను విని సోదరుడు ఫణి డొక్క గారితో కలిసి పాడుకున్న పాత చిత్రంలో పద్యములు, చిన్నతనంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి కంఠస్థం చేసిన అనేక శతక పద్యములు, భాగవత పద్యాలు, భగవద్గీత శ్లోకాలని వాటిని నేర్చుకుని అనేక పోటీలలో పాల్గొని చిన్న చితగా బహుమతులు గెలుచుకున్న ఆవేశం వారిది. అమెరికాలో 1992, అంటే నేను ఇంకా 12th గ్రేడ్ కూడా కాదు, 11th గ్రేడ్. అమెరికాలో 1992 నుండి చాలామంది ప్రముఖులు అవధానులైనటువంటి ద్విగుణిత శతావధానాలు వృక్షకునిగా, వ్యాఖ్యాతగా, లేఖకునిగా పాల్గొన్న అనుభవం కలిసి సొంతగా తయారు చేసుకున్న సమస్యలు, పూరణలు అనేక విషయంలో చిన్న చిన్న పద్యాల రూపంలో అప్పుడప్పుడు చేయించుకోవడం వరకు వెళ్ళాయి. నా భావం నాదే, నలుగురికి నచ్చితే నచ్చింది అనుకుంటూ వీరు ఉంటారు. తమ్ముడితో కలిసి అట్లాంటాలో 1994లో మొదటి ప్రవాస సాహిత్య సదస్సు జరుపుకొని ఆనాటి తెలుగు సాహిత్యాభిమానం ఆ తర్వాత నుండి చాలా నగరాలకు ఒక ఆచరణగా పాటింపబడుతూ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలుసుకుంటే వారికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. తెలుగును కంప్యూటర్కరించే సాంకేతిక పరిజ్ఞానంతో 1992 నుండి పలు తెలుగు సాంస్కృతిక సంఘాలకు పత్రికలు, సూవనీరులు తయారు చేసి 10 మందికి పంచి వారి చేత మంచి సాహిత్యం చదివించడం, వ్రాయడానికి ప్రోత్సహించడం అదొక సరదా. ఆస్టిన్లో తెలుగు వాణిని పునరుద్ధరించి 10 సంవత్సరాలకు పైగా నిర్వహించడం, ఆలయాల నిర్వహణలో మరిన్ని తెలుగు ఆంగ్ల పత్రికలు, ప్రత్యేక సంచికలు వెలువరించడం, సంపాదకీయాలు వ్రాయడం అదొక మంచి అనుభవంగా వారు గుర్తిస్తూ ఉంటారు. ప్రవాస జీవన సాంస్కృతిక స్రవంతిలో మన భాష సాహిత్యాలను
పోషించడం బాధ్యతగా తల్లిదండ్రులే ప్రథమ గురువులుగా మన పిల్లలతో పాటు మరిందరి తెలుగు నేర్పుదామనే ఉద్దేశంతో ఆసక్తి కల తల్లిదండ్రులతో కలిసి అంతర్జాతీయ తెలుగు బడిని ఆరంభించడం ఒక అదృష్టంగా వారు భావిస్తారు. అది అనేక నగరాలలో విస్తరిస్తూ వీరు తయారు చేసిన పాఠ్యాంశాలు పద్ధతులు 10 మంది ఉపయోగిస్తూ ఉంటే అదొక సంతృప్తి కలిగిస్తుందని వారు వివరిస్తూ ఉంటారు. ఇటువంటి సాహిత్య సదస్సులో పాల్గొని పలు సాహిత్య విషయాలను తెలుసుకుని చర్చించి ఆనందించడం నిజంగా ఒక వ్యసనం అని భావిస్తారు. ఇలాగే కాదండి, వారు వృత్తిరీత్యా సిటీ ఆఫ్ ఆస్టిన్ ప్రాజెక్ట్ మేనేజర్గా పిఎంఐ చాప్టర్ ఆస్టిన్ చాప్టర్కి అధ్యక్షులుగా 2013 నుంచి వ్యవహరిస్తున్నారు. అలాగే నేను ఇప్పుడే చెప్పినట్టు అంతర్జాతీయ తెలుగు బడి వ్యవస్థాపకులు. ఆస్టిన్లో సుమారుగా 150 మంది పిల్లలతో 50 మంది తల్లిదండ్రులు గురువులుగా, వీరు కూడా ఒక గురువుగా తెలుగు నేర్పిస్తూ ఉండడం చాలా మంచి కార్యంగా మేము భావిస్తున్నామండి. మీకు ఇదే మా ఆహ్వానం డాలస్ టెక్సస్కి.